వైసీపీ పరిస్థితి గురించి ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో ఘోర ఓటమితో నేతలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. దీంతో పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఓడతారో చెప్పలేని పరిస్థితి. ఇటీవల పార్టీలో కీలక నేత నంబర్ 2గా పేరుగాంచిన విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పేశారు. దీంతో ఆయన ప్లేస్ను భర్తీ చేసేది ఎవరు అన్నది వైసీపీలో చర్చగా ఉంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీలో నంబర్ 2 ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి నంబర్ 2 అని అంతా అనుకున్నా అధికారం కోల్పోయాక ఆయన కూడా అంతగా కనిపించడం లేదు. ఇక మిగిలిన నేతలెవరూ కూడా జిల్లా స్థాయిని దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎటు చూసినా ఒక్క బొత్స సత్యనారాయణ మాత్రమే కనిపిస్తున్నారు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్, ఉమ్మడి ఏపీలో కీలక పదవుల్లో ఉన్నారు. పిసిసి చీఫ్గా సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నారు. ఓ టైంలో సీఎం రేస్లో కూడా ఉన్నారని వార్తలొచ్చాయి. ఇక ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల్లోనూ ఆయనకు మంచి పట్టుంది. వీటితో పాటు ప్రస్తుతం ఆయన వైసీపీకి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ ర్యాంకు హోదాతో ఉన్నారు. వైసీపీలో ఆ హోదా ఇప్పుడు ఎవరికీ లేదు. పార్టీ అధినేత జగన్ దగ్గర ఆయనకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే వైసీపీలో జగన్ తర్వాత బొత్స అన్నంతగా పేరు సంపాదించారు. ఇక ఇటీవల జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన సందర్భంలో ఆయన భద్రతను కుదించారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ సెక్యూరిటీకి సంబంధించి గవర్నర్కు ఫిర్యాదు చేసే ప్రతినిధి బృందానికి బొత్స నాయకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన మీడియా సమావేశం పెట్టి కూటమి ప్రభుత్వం మీద ఓ రేంజ్లో విమర్శలు చేశారు. ఆ మరుసటి రోజు విశాఖలో మరో మీడియా సమావేశం పెట్టి కూటమి పాలన మీద నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే ఆయన తరచూ ప్రజా సమస్యల మీద స్పందిస్తూ వార్తల్లో ఉంటున్నారు. బలమైన సామాజిక వర్గం, ఉత్తరాంధ్రకు చెందిన వారు కావడం ఆయనకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. ఇక వైసీపీ అధినాయకత్వం కూడా ఆయనకు విలువివ్వడంతో బొత్స వైసీపీలో కీలకమైన నేతగా ఉన్నారని అంటున్నారు. ఇటీవల ఒక వెబ్సైట్ పోల్లో వైసీపీలో నంబర్ 2 ఎవరుండాలి అని భావిస్తున్నారంటే బొత్సకే ఎక్కువ మార్కులు వచ్చాయంటే ఆయన వైసీపీలో ఎలాంటి పొజిషన్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. బొత్స రాజకీయంగా సీనియర్ కావడంతో తనదైన వ్యూహాలతో అడుగులు వేస్తారనే పేరుంది. మీడియాలో కూడా ఆయన ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ఆచితూచి అన్నట్టుగా ఉంటారు. అలాగే రాజకీయాలకు అతీతంగా అందరి నేతలతో అన్ని పార్టీలతో సఖ్యతగానే ఉంటారాయన. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రిపబ్లిక్ వేడుకలకు కూడా హాజరై గత పరిణామాలను గుర్తు చేశారు. మంత్రి లోకేష్ను నవ్వుతూ పలకరించి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. అలాగే అంతకుముందు అసెంబ్లీ ఆవరణలో పవన్ కళ్యాణ్ను కూడా ఆలింగనం చేసుకుని సంచలనం సృష్టించారు. ఇలా మంచి నాయకుడిగా తనదైన శైలిలో అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు బొత్స. వైసీపీలో బొత్సకు ప్రత్యేకమైన నాయకుడే కాదు, నంబర్ 2 ఆయనే అని అంటున్నారట అంతా. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.